వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్నది ఎవరంటే యూత్ ప్రెసిడెంట్, టీజీ యూత్ ప్రెసిడెంట్ సతీష్ అన్నారు. ఎందుకంటే వచ్చారంటే ఈ రోజు తీసుకొచ్చారంటే నిన్న జరిగిన అల్లు అర్జున్ ఇంటి దగ్గర ధ్వంసం చేసిన జేసీ నాయకులు రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు. కొన్ని ఫొటోస్ దిగిన వీడియోలు ట్విట్టర్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో మరి అనుచరులా కావాలని చేస్తున్నారు ఏంటి క్లారిటీ కోసం అన్నం తీసుకొచ్చాను ఈరోజు అయితే. అన్న నమస్కారం అన్న. ఏంటన్నా ఈ రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు, జేసీ నాయకులు అంటున్నారు ధ్వంసం చేశారు నేను అక్కడికి వెళ్ళేసి. సార్ అక్కడ జరిగిన కొన్ని విషయాలు బయటకు వచ్చినా కానీ అక్కడ ఏం జరిగింది క్లారిటీ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ఇవాళ వాళ్ళకు కూడా మంజూరైంది బెయిల్ అనేది. సో ఈ మంజూరైన తర్వాత కూడా ఇంకా బలంగా విత్తినాయి అనమాట. వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులు కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చిందని అంటున్నారు. మరి మీరు ఏమంటారు? నిన్న జరిగిన సంఘటనలు ఈ అనుచరుల గురించి మీరేమంటారు? వాళ్ళ అనుచరులు కాదు, స్టూడెంట్స్. ఓకే, కరెక్ట్ కనబడుతున్నాడా? ఇప్పుడు మీరు ఆ వీడియో మొత్తం చూడండి. ఎవరికో అనుచరులు వచ్చి చేస్తులే కాదు. మీరు అన్నట్టు ఇందాక సీఎం గారు అనుచరులను పెట్టుకుని వివరించేది ఏం లేదు ఇందులో. సీఎం గారు ఏది ఉన్నా ఓపెన్ గా తెరిచిన పుస్తకం లెక్కనే కనిపిస్తుంది. ఓకే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ప్రత్యేకంగా ప్రతి అంశం మీద ప్రతి దాని మీద సీరియస్గా పనిచేస్తుండు. అనుచరులను పెట్టుకొని అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీరు గమనించండి, అక్కడ వెళ్ళిన విద్యార్థులు అందరూ వాళ్ళ ఆవేదనతో మేలు. వాళ్ళ చుట్టాలు రిలేషన్స్ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు కాదు. కళ్ళ ముంగట చూసుకుంటూ ఒక ఘోరం జరుగుతుంది, భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి. మేము అదంతా చూసుకుని ఉండలేకనే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ రంగంలో దిగారు. అందులో మీరు చూడండి, ఒక సామె వచ్చిండు మాలేసుకొని. అంటే ఎలాంటి దారుణం జరుగుతుంది అలాంటి వ్యక్తులతో ఒక నిండుగా ఇక్కడ అయ్యప్ప దీక్ష ధరించి అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక స్వామి కూడా వచ్చి ఆవేదనతో వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అంటే ఆ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏదో కావాల్సుకుని పంపించిన వ్యక్తులు అయితే రారు కదా. మన మనసుకు చెల్లించి మనకు ఆవేదన తట్టుకోకపోతేనే మనం వెళ్ళి ఆడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తులు వాళ్ళంతా అనుచరులు అని ఎవరు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కావాల్సుకుని రాజకీయ నాయకులు. కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చకనో, సీఎం గారి పరిపాలన నచ్చకనో, అతని మీద వ్యతిరేకున్న వాళ్ళు మాట్లాడేటోళ్ళు కదా తప్ప ఇంకెవరు అలా మాట్లాడరు. స్టూడెంట్స్ అనే వ్యక్తి ఎవరికి ఎప్పుడు పనిచేయరు, ప్రభుత్వానికి కానీ వీళ్ళకి పనిచేయరు. వాళ్ళు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లెక్కనే ఉంటారు. వాళ్ళు సమాజం మంచిగా ఉండాలి, సమాజం బాగుపడాలని చూస్తుంటారు. ఎన్ని స్టూడెంట్స్ ఎవరైనా అట్లే ఉంటారు. కాబట్టి ఎవరో పంపిస్తే వచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళకి కనబడుతుంది కదా, చెప్తున్నాం కదా. మాలేసుకున్న స్వామి కూడా వచ్చి ఇంటి ముంగడికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసి గొడవ చేస్తున్నా అంటే ఎంత బాధ అనిపిస్తే, ఎంత ఈ దారాన్ని చూడలేక మనసుకు చెల్లించి వస్తాడు. ఎంత ఒట్టి మాటలు, ఫాల్స్ మాటలు అవన్నీ. అయితే కొంతమంది అన్నారు జేసీ నాయకులు ఈరోజే గుర్తుకొచ్చిందా రేవతి కుటుంబానికి అన్యాయం జరుగుతుందని. గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి హాస్పిటల్లో పోయి ఎందుకు నిరసన చేయలేదు, ఎందుకు కలవలేదు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి వాటి మీద మీ అభిప్రాయం? వెయిట్ చేశారు ఇప్పటిదాకా, చూసారు ఏం జరుగుతుందో. సరే ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇంకేమన్నా రియాక్షన్ అయి చేస్తారు కావచ్చు. ఇప్పుడు జేసీ నాయకులు ఎందుకు వచ్చిళ్ళు? మన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పకుండా ఆయనకున్న బిల్డప్ అని చెప్పుకోవడం, తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఫార్మాలిటీకి వెళ్ళొచ్చి ఇంకెవరు పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఇట్లా కాదు, ఇక మేమే రంగంలో దిగుతామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అంతేగాని ఇదేదో అప్పుడు ఏదో చేయలేదు అంటే వెయిట్ చేశారు ఇప్పటిదాకా. మొన్నటిదాకా అల్లు అర్జున్ గారిని ఆ జైలు టెన్షన్లో, కోర్టుకి వెళ్ళే టెన్షన్లే ఉన్నారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా సార్ జైలు వచ్చిన కదా అనుకున్నావు, వెయిట్ చేద్దాంలే అని. నేను వచ్చిన తర్వాత రివర్స్గా ఆయన ఇంకా ప్రెస్ మీట్ పెట్టి జనాలు రెచ్చగొట్లా చేశారు కదా. దానికోసమని స్టూడెంట్ ఆగోలేక అట్లా అయిపోయింది. అంతే తప్ప దీనికి అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ చేసి చెప్తున్నా కదా. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేయనియండి, వాళ్ళ వల్ల కాకపోతే మేము బయటకు వస్తామని చెప్పి వచ్చారు. అయితే ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు కావాలనే బండిని టార్గెట్ చేశారు, ఎంత ఇష్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఎవరు, మీరు కూడా అన్నారు ఇందాల, ఒక ప్రాణం చనిపోయిన ప్రాణం ఎవరు తీసుకురాలేము. సో ఆ పిల్లగాడి ఖర్చులు మేమే చూసుకుంటాం, ఆ ఫ్యామిలీకి సంబంధించి అన్ని చూసుకుంటాను అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం జరిగింది, చెప్పారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది అన్నారు. సో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కావాలని టార్గెట్ చేస్తున్నారు? చాలా మంది అన్నారు టార్గెట్ చేశారు సీఎం గారు. చెప్పండి. నిన్న అసెంబ్లీలో మాట్లాడే అవసరం లేదు. చాలా మంది, నా అభిప్రాయం కదా అది, చాలా మంది పబ్లిక్ ఒపీనియన్ దీన్ని దగ్గరుండి. ఎందుకంటే క్లారిటీ ఇచ్చాడు. మీకు చెప్తాను వినండి. అసెంబ్లీలో మాట్లాడే కారణం ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక మీదట కూడా సినీ పరిశ్రమలో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ వీడియోస్ ఫుటేజ్ చూడండి. ఏం చెప్తున్నా అంటే ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు
అతనికేమో అయినట్టు ఆయనకేమో జరిగినట్టు ప్రతి వ్యక్తి ఇంతమంది సినీ ప్రముఖులు ఏం ఆలోచించుస్తున్నారో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంతమంది వెళ్ళి అల్లు అర్జున్కి ఏదో కాలు వేయనట్టు చేయి వేయనట్టు కన్ను వేయనట్టు ముక్కు వేయనట్టు అంత ఆవేదనతో పరామర్శించడానికి వెళ్ళారు కానీ అక్కడ చావుమతు మొదలన్న ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. అవును. దీని మీద వ్యక్తిగతంగా అల్లు అర్జున్ మీద కోపమో దేశమో కాదు, ఇక మీదట కూడా రాబోయే తరంలో సినిమా పరిశ్రమ కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఓకే, ఇక మీదట కూడా ఈ సిస్టమ్ మానుకోండి, ఎవరికైనా ఆపద వస్తే ఎవరికైనా బాధ వస్తే కష్టం వస్తే మానవ దుపత్తుని మీరు వెళ్ళి ఫస్ట్ పలకరించండి, మీ వంతుగా మీరు చేయండి అని ఒక మెసేజ్ ఇస్తుండు. అంతేగాని ఈయనేదో పెద్ద తోపు తురుంకాను అల్లు అర్జున్ అనే వ్యక్తి టార్గెట్ పెట్టుకొని చేసేది కాదు అక్కడ. కేవలం ఇది అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్టు వ్యక్తిగతంగా అందరికీ క్లారిటీ ఇవ్వాలి అంటే ఏం చెప్పాడు అందరికీ అక్కడ సిపి గారు వెళ్ళి ఇలా చెప్పాడు, అయినా కూడా పట్టించుకోలేదు. నేను 3 గంటలు ఇక్కడే కూర్చుంటా, లేకపోతే ఈ పాట అయిపోయినాక పోతా, లేదంటే ఈ ఫైట్ అయిపోయినాక పోతా, ఇంటర్వ్యూల తర్వాత పోతా అని వాళ్ళని మబ్బి చెప్పి పంపించడం వల్ల ఆయన మరీ సీరియస్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా వింటలేడు. కానీ దయచేసి ఇక మీదటైనా కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ పోలీసు వాళ్ళకి ఇవ్వండి. ఎవరైనా చెప్తే అర్థం చేసుకోండి. ఇలాంటి ఇంకా ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా ఒక క్లారిటీ ఇచ్చాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. అంతేగాని ఈయనని టార్గెట్ పెట్టుకొని ఈయనే పెద్ద తోపు తూరం కానని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడానికి అవసరం లేదు. అయితే అల్లు అర్జున్ గారు మొన్న బయట అసెంబ్లీలో మాట్లాడాక అల్లు అర్జున్ గారు కూడా కొన్ని ప్రెస్ మీట్ పెట్టారు, మీరు కూడా చూశారు, కొంచెం చదువుతూ చెప్తూ ఉన్నారు. దాంట్లో అసలు నాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు, నాకు చెప్తే వెళ్ళిపోతా కదా, నేను ఎందుకుంటా దాని మీదనే ఒక విధంగా అంటే ఒక విధంగా అల్లు అర్జున్ మాట కూడా నిజం అనుకోవచ్చు కదా. దాని మీదనే నిన్న పోలీస్ శాఖ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దీంతోనే రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన నోటీసు ప్రభావం చెప్పారు. బన్నీ అక్కడికి వస్తున్న సంగతి, అల్లు అర్జున్ వ్యక్తి సినిమా హీరో అల్లు అర్జున్ వ్యక్తి అక్కడికి వస్తున్న సంగతి మాకు తెలియదు, మేము సంధ్యా థియేటర్కు బెనిఫిట్ షో కోసం పర్మిషన్ ఇచ్చాము, అదే పర్మిషన్లో ఉంది. ఓకే, ఇక్కడికి అల్లు అర్జున్ వస్తుండు, మాకు సిబ్బంది ఎక్కువ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలని వీళ్ళు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. వచ్చాడు, సరే ఇలాంటివి జరగకుంటుంటే మామూలుగా ఒక వ్యక్తి లెక్క వచ్చి సినిమా వచ్చిపోతే కావచ్చు అనుకున్నారు. దాన్ని ఇంకా ఇంత పెద్దగా జరిగేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేక ఇలా జరుగుతుందని. అది అల్లు అర్జున్ తెలియదు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదు, థియేటర్ వాళ్ళు తెలియదు. ఇన్ని బెనిఫిట్ షోలు వేసారు, ఎప్పుడు ఈ ఇంత సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగినప్పుడు ఇంకోసారి ఇలా జరగకుండానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుంది. దాన్ని అర్థం చేసుకుని అందరూ వ్యవహరిస్తే బాగుంటుంది. మరి అల్లు అర్జున్ గారు ఈ పరిస్థితి కొంచెం నిన్న జరిగిన తర్వాత కూడా అల్లు అరవింద్ గారే మాట్లాడారు బయటకు వచ్చి, అల్లు అర్జున్ గారు కూడా రాలేదు. సో మరి అల్లు అర్జున్ గారికి ఎలా ఉండబోతుంది వచ్చే పరిణామాలు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎలా ఉండబోతుంది అంటే మన ఎక్స్పెక్టేషన్ విధంగా ఉండకపోవచ్చు, మనం చెప్పినా కూడా అలా జరగకపోవచ్చు. ఓకే, ఆయన అదృష్టంలో ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది. ఓకే, ఆయన ప్రవర్తించే తీరుని బట్టి ప్రతి విషయాన్ని ప్రతి సందర్భం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.